ములుగు జిల్లా రామన్నగూడెం గోదావరి పుష్కర ఘాట్ వద్ద జల వనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 15.130 మీటర్లకు చేరుకుంది. గోదావరి నీటి ప్రవాహం 2 ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తుపాకులగూడెం సమ్మక్క బ్యారేజీ అన్ని గేట్లు ఓపెన్ చేసి 9.21 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ములుగు జిల్లాలో రామన్నగూడెంలో ఉన్న బ్యారేజ్ కి సంబంధించి అలాగే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నేపథ్యంలో ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతాలు మొత్తం పూర్తి స్థాయిలో ఫారెస్ట్ అధికారులు, పోలీసు అధికారులు, సెంట్రల్ సేఫ్టీ అధికారులు ఇప్పటికే ఆ గోదావరి పరివాహక ప్రాంతాల నుండి గ్రామాలన్నిటి కూడా హెచ్చరిక చేశారు. ఎందుకంటే ఇప్పటికే గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో సుమారు ఇప్పుడు 15.130 మీటర్లకు పూర్తిగా గోదావరి నీటి మట్టం చేరుకుంది. దాదాపుగా 2వ హెచ్చరికకు కూడా గోదావరి నీటి ప్రవాహం చేరుకుని ఉంది. అయితే ఇప్పటికే మొదటి హెచ్చరిక చేశారు ఏదైతుందో ఇప్పటికే గోదావరి మరి 2 రోజుల్లో పూర్తి స్థాయిలో మరింత ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలి. ఎవరు కూడా ఇటుపక్క రావద్దు. చేపలకు వెళ్లే జాలర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, దాని సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతాన్ని నమ్ముకొని జీవనం సాగించేటువంటి ప్రజలు ఎవరు కూడా ఇక్కడ దరిదాపు కూడా రావద్దని చెప్పి ఇప్పటికే అధికారులు మొదటి హెచ్చరిక చేసిన పరిస్థితి. అయితే దాదాపు 2వ హెచ్చరిక కూడా ఇప్పటికే 15.130 మీటర్లకు చేరుకుంది గోదావరి ప్రవాహం. 2వ హెచ్చరిక కూడా అతి చెరువులో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఎన్నో గోదావరి పరివాహక ప్రాంతాల మరి ఎవరు కూడా దగ్గర రావద్దు. చుట్టుపక్కల పరివాహక ప్రాంతం నుండి ప్రజలు ఎలాంటి అవసరం ఉన్నా కూడా బయటికి వెళ్ళొద్దు. నిత్యావసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు. ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఆయా జిల్లా అధికారులకు కంప్లైంట్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఎక్కడ మాన్యువల్స్ ఉన్నాయి, ఎక్కడ రోడ్స్ ఉన్నాయి, ఎక్కడ వాటర్ ఉధృతి ఎక్కువ పెరుగుతో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా సంబంధిత అధికారులకు కంప్లైంట్ చేయాలి. వారి సహాయం తీసుకొని బయటికి వెళ్ళాలి తప్ప ఎవరు కూడా అట్లా రావద్దని చెప్పి ఇప్పటికే హెచ్చరిస్తున్న పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లు అయితే పూర్తి స్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా కంట్రోల్ రూమ్ సమాచారం ఇవ్వాలి. వాళ్ళ అవసరం బట్టి సంబంధిత అధికారులు స్పందిస్తారు. వాళ్ళకి ఎలాంటి అవసరం ఉన్నా వాళ్ళు పరిష్కరించే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే అలర్ట్ గా ఉన్న పరిస్థితి. ఇటు ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, ఆ జిల్లా అధికారులు కావచ్చు ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతం అంతా పర్యటిస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకైతే దగ్గరుండి సమాచారం చేస్తున్న పరిస్థితి. అదే వాళ్ళ అవసరాలు తీరుస్తున్న పరిస్థితి. అట్ ది సేమ్ టైం ఇప్పటికి మంత్రి సీతక్క కూడా ములుగు జిల్లాను పర్యటిస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ములుగు జిల్లా ప్రజలకు రోడ్డు రాకపోకలు, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం ములుగు భూపాలపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే ఆ ఇబ్బందులు కొన్ని కరకట్టలు తెగిపోయి కొన్ని ఉన్నటువంటి చిన్న వాగులు వంకలు కూడా తెగిపోవడంతో ప్రజలకు జనజీవన స్రవంతి స్తంభించిపోయింది. రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇప్పుడు విద్యుత్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య కావచ్చు, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. పూర్తి చాలా ఇబ్బంది కలగకుండా అన్ని దగ్గరుండి స్థానం మంత్రి చూసుకుంటున్న పరిస్థితి. సీతక్క ఇప్పటికే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ మీటింగ్ పెట్టారు. అందరూ వీడియో కాన్ఫరెన్స్ తోటి అధికారులతోటి మాట్లాడుతుంటే ఎప్పటికప్పుడు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తున్నారు. అదే నేపథ్యంలోనే ఇటు ఆ ములుగు పోలీసు అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడ పరివాహక ప్రాంతాలు మొత్తం పూర్తిగా పర్యటిస్తున్న పరిస్థితి. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని మొత్తం భద్రతా వలయం సిబ్బంది అయితే పూర్తి స్థాయిలో అక్కడ పనిచేస్తున్న పరిస్థితి. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.